హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ద రివ్యూ. ఈ వార్ 2 టీజర్ అండ్ ట్రైలర్ చూసాక ఈ యష్ రాజ్ ఫిలిం యూనివర్స్ మీద కూడా ఒక చాట్ జీపీటీ స్టోరీ జనరేట్ చేస్తే ఎలా ఉంటుందా అని అనిపించాక ఆగుతామో మరి. రకరకాలుగా ప్రాంప్ట్స్ ఇచ్చి వార్ 2 కి ఒక సాలిడ్ చాట్ జీపీటీ స్టోరీ సిద్ధం చేసేసాం. ఏంటి వినాలని ఉందా? బట్ వినే ముందు ఒక్కటి మైండ్ లో పెట్టుకోండి, ఈ చాట్ జీపీటీ స్టోరీకి వార్ 2 మూవీ స్టోరీకి అస్సలు సంబంధం లేదు, ఉండదు కూడా. రేపు థియేటర్ లో మనం చూసే బొమ్మ వేరే ఉండొచ్చు. సో ఇది జస్ట్ టీజర్ అండ్ ట్రైలర్స్ బేస్ చేసుకొని వార్ 2 స్టోరీ ఎలా ఉంటదా అని ట్రై చేసిన చిన్న అటెంప్ట్ మాత్రమే. సో ఇప్పుడైతే ఈ చాట్ జీపీటీ స్టోరీ విని ఎంజాయ్ చేసేయండి. అస్సలు రచ్చ ఆగస్ట్ 14th చేసేద్దాం. ఇంకా కథలోకి వెళ్ళిపోతే, షిరాకవాగో జపాన్ లో ఒక విలేజ్ అది. ఆ రోజు రాత్రి మంచు కురుస్తుంది. ట్రెడిషనల్ వుడెన్ హౌసెస్ ఉండే ప్లేస్ అది. రెడ్ కలర్ లో ల్యాంప్స్ వెలుగుతూ ఉంటాయి. ఇంతలో ఒక భయంకరమైన వుల్ఫ్ అక్కడ ట్రీస్ మధ్య నుండి సైలెంట్ గా నడుచుకుంటూ వస్తుంది. బ్యాక్ షాట్ లో కబీర్ తను కామ్ గా బాన్ ఫైర్ పక్కన కటానా స్వాడ్ ని షార్ప్ గా చెక్కుతూ కూర్చుంటాడు. అక్కడ కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఇంతలో కబీర్ కి వుల్ఫ్ సౌండ్ వినిపిస్తుంది. క్లోజ్అప్ షాట్, కబీర్ ఐస్. అక్కడ వాళ్ళందరినీ లోపలికి వెళ్ళిపోమంటాడు. వెంటనే ఆ వుల్ఫ్ పరిగెత్తుకుంటూ కబీర్ వైపు దూసుకుంటూ వస్తుంది. కబీర్ మాత్రం కూర్చున్న ప్లేస్ నుండి కొంచెం కూడా కదలడు. చేతిలో కటానా ఉంటుంది. ఆ వుల్ఫ్ పరిగెత్తుకుంటూ కబీర్ దగ్గరకొచ్చి కబీర్ పై నుండి ఎగిరి తన వెనక కబీర్ ని చంపడానికి వచ్చిన అసాసిన్స్ మీద దాడి చేస్తుంది. అప్పుడు కబీర్ చేతిలో కటానాతో చిన్నగా స్మైల్ చేస్తూ లేచి వాళ్ళ వైపు నడుచుకుంటూ వస్తాడు. కబీర్ పక్కన ఇప్పుడు వుల్ఫ్ కూడా నడుచుకుంటూ వస్తుంది. కబీర్ ఆ అసాసిన్స్ తో మంచి యాక్షన్ ఫైట్ చేస్తాడు. ఫాస్ట్ గా, బ్రూటల్ గా అండ్ గ్రేస్ఫుల్ గా. ఆ ఫైట్ లో ఒకటి చేతి మీద టాటూ చూస్తాడు కబీర్. అది ఫరీద్ హకానీ మార్క్ టాటూ. వెంటనే కోపంతో కబీర్ వాడిని నరికేస్తాడు. కల్నల్ కి కాల్ చేసి, సార్ మీరు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలంటాడు కబీర్. చెప్పాక నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే, న్యూజిలాండ్ నా కూతురి కోసం హాలిడేకి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఇది ఇలా ఉండగా రాయ్ ఏజెన్సీలో మీటింగ్ జరుగుతూ ఉంటుంది. కల్నల్ లూత్రా మాట్లాడుతున్నారు. Not a virus, not a satellite. This time it is the skies themselves. India is set to launch Project Garuda, a next generation stealth drone fleet powered by AI and quantum comms. ఈ గరుడా మీద నాతో పాటు మన బెస్ట్ ఏజెంట్ వర్క్ చేశాడు. ఇది సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే ఎవ్వరు డిటెక్ట్ కూడా చేయలేరు అని చెప్తాడు. అందరూ ఆ గరుడా డ్రోన్ ఇమేజ్ వైపు ఆశ్చర్యంతో చూస్తారు. ఒక్క గరుడా డ్రోన్ ఈజ్ ఈక్వల్ టు 100 సోల్జర్స్ అండ్ ఒకేసారి 72 డ్రోన్స్ ని డిఫరెంట్ ప్లేసెస్ లో లాంచ్ చేయొచ్చు. అంటే ఇమాజిన్ చేసుకోండి ఎంత విధ్వంసం సృష్టించొచ్చో. అదే ఈ గరుడా రాంగ్ హ్యాండ్స్ లో పడితే ఏం జరుగుతుందో మీరే ఆలోచించండి. భయంగా ఉంది కదా. మన ఓన్ కంట్రీ పైన సీక్రెట్ గా అటాక్స్ కూడా చేస్తుంది. యాక్సిడెంట్స్ లా చూపించి ఎంటైర్ జియో పాలిటిక్స్ ని డీస్టెబిలైజ్ చేయగలుగుతుంది. బట్ దీన్ని యాక్సెస్ చేయడం అంత ఈజీ కాదు. ఇంకో 2 months లో ఈ గరుడని మనం పబ్లిక్ చేయబోతున్నాం. కానీ ఫరూక్ హకానీ పేరు వినే ఉంటారు కదా. మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు అతని కన్ను గరుడ మీద పడింది. సో అతను ఇంకొక అడుగు ముందుకు వేసే ముందు మనం వాళ్ళని అడ్డుకోవాలి. పొరపాటున ఫరూక్ చేతిలోకి గరుడ వెళ్ళిందంటే ఇక దేశంలో ఏ క్షణం ఎక్కడ ఏం జరుగుతుందని భయపడుతూ బ్రతకడం తప్ప భారతదేశం ఏం చేయలేదు అని చెప్తారాయన. ఇంతలో ఒకడు, సార్ మీతో పాటు ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసిన ఆ రాయ్ ఏజెంట్ ఎవరు అని అడుగుతాడు. లూత్రా నవ్వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఒక్క నెల రోజుల తర్వాత రాత్రి సమయం. కల్నల్ లూత్రా తన రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తారు. అంతా చీకటిగా ఉంది. ఇంతలో ఒక కాల్ వస్తుంది. ప్యారిస్ లో ఉన్న మన ఏజెంట్ ని కబీర్ చంపేశాడు అని చెప్పి. కల్నల్కి ఏం అర్థం కాదు. నో, ఇది నేను నమ్మను అని అంటే, సడన్ గా చీకట్లో నుంచి ఒక వాయిస్, మీరు విన్నది నిజమే కల్నల్, నేనే చంపాను అని. కబీర్ ఆ చీకట్లో నుంచి వెలుగులోకి వస్తాడు. లూత్రా కబీర్ ని చూసి షాక్ అయ్యి పైకి లేచి, ఎందుకు కబీర్ ఇదంతా అని అంటే, సారీ సార్ అని చెప్పి కబీర్ కోపంగా కల్నల్ లూత్రాని ఫేస్ మీద పంచ్ చేసి అక్కడి నుంచి కిడ్నాప్ చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విషయం రా మొత్తానికి తెలిసిపోద్ది. సీసీ ఫుటేజ్ చూసి కల్నల్ లూత్రాని కిడ్నాప్ చేసింది కబీరే అని అందరికి అర్థమైపోద్ది. ఇంతవరకు హీరోలా చూసిన కబీర్ ని ఇప్పుడు రా మొత్తం అసహించుకుంటుంది. కబీర్ ని ఒక రోగ్ ఏజెంట్ లా పరిగణిస్తారు. ఇది ఎలా ఉండగా ఒక పాత పడిపోయిన చోటు. లూత్రా కుర్చీలో కట్టేసి ఉంటాడు. ఎదురుగా కబీర్, సార్ నాకు గరుడా గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అని అడుగుతాడు. లూత్రా కోపంగా, నిజంగా నువ్వేనా ఇలా మారిపోయింది? నా ప్రాణం పైన నేను చెప్పను అని కబీర్ మొహం మీద ఉమ్మేస్తాడు. కబీర్ ఫేస్ తుడుచుకొని నవ్వుతాడు.
ఆ నెక్స్ట్ డే మార్నింగ్ రాకీ ఒక వీడియో బయట వస్తుంది. ఓపెన్ చేసి చూస్తే లూథ్రా ఎగ్జిక్యూషన్ వీడియో అది. లూథ్రాని కబీర్ అతి దారుణంగా చంపేస్తాడు. ఆ వీడియో బయట చూసి రా మొత్తం కబీర్ మీద కోపంతో ఊగిపోతుంది. ఎలా అయినా కబీర్ ని పట్టుకోవాలనుకుంటారు. అండ్ ఆల్సో ఇంకో పక్క ఫరూక్ కి ప్రాజెక్ట్ గరుడ యాక్సెస్ దొరకకుండా కాపాడాలి. ఇప్పుడు రాకున్న మెయిన్ టాస్క్స్ ఇవే. సో ఈ రెండింటిని సమర్థవంతంగా బ్యాలెన్స్ చేయగలిగే ఒక ఎఫిషియెంట్ ఏజెంట్ కావాలి. ఏ ఎమోషన్స్ కి తావు లేకుండా బ్రూటల్ ఉండాలి. దేశం కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఏ లెవెల్ కైనా వెళ్ళగలిగే ధీరుడు కావాలి. అందరి మైండ్ లో ఒకే ఒక్క పేరు, ఏజెంట్ విక్రమ్. అది నార్త్ ఈస్ట్ ఇండియా. నైట్ టైం ఫుల్ మూన్ వెలుగు, జంగిల్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఇండియా మయన్మార్ బోర్డర్ జంగిల్ అది. 2 మిలిటరీ ట్రక్స్ ఆ జంగిల్లో వెళ్తున్నాయి. లోపల కూడా దర్జాగా కూర్చొని శాటిలైట్ కాల్ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా సేపట్లో ఈ జంగిల్, దాంతో పాటు ఇండియా బోర్డర్, ఇవి 2 క్రాస్ అవుతా. ఏదైనా పులొస్తే తప్ప నన్ను ఎవ్వరు ఆపలేరు అంటాడు. అంతే, సడన్ గా భూమ్ అని ఒక పెద్ద సౌండ్. వెనకన్న ఒక ట్రక్ ఎయిర్ లో ఫ్లిప్ అయిపోయి బ్లాస్ట్ అయిపోద్ది. లోపల ఉన్నోడు భయపడి ఏమైంది, ఎవరు వచ్చారు అని డ్రైవర్ని అడిగితే ఎదురుగా చీకట్లో ఒకడు నడుచుకుంటూ వస్తాడు. డ్రైవర్ ఏమో మిమ్మల్ని ఆపే పులి వచ్చేసింది సార్ అని చెప్పి భయంతో ట్రక్ దిగి వెళ్ళిపోతుంటే ఆ షాడో మ్యాన్ వాడిని కాల్ చేస్తాడు. అలా నడుచుకుంటూ ఆ ట్రక్స్ హెడ్ లైట్ వెలుగుల్లోకి నవ్వుకుంటూ ఒకడొస్తాడు. అతనే ఏజెంట్ విక్రమ్. ఒకడే ఉంటాడు. బ్యాకప్ లేదు, షీల్డ్ లేదు, ఏది లేదు. గన్ తీసుకొని వాడిని అక్కడికక్కడే కాల్చేస్తాడు. ఆఫ్టర్ ఫ్యూ డేస్ రా ఏజెన్సీలో ఒక మీటింగ్ జరుగుతుంది. రా దగ్గర ఇప్పుడున్న ఒకే ఒక పవర్ఫుల్ కార్డ్ ఏజెంట్ విక్రమ్. విక్రమ్ స్టోరీ చూస్తే హార్ట్ టచింగ్ కన్నా చిల్లింగ్ గా ఉంటుంది. ఒక రాంగ్ ఇంటెల్ డ్రాప్ వల్ల తన ఎంటైర్ బెటాలియన్ వైప్ అవుట్ అయిపోయింది. ఆ బెటాలియన్ లోనే తన తమ్ముడిని కూడా కోల్పోయాడు. అప్పటి నుంచి విక్రమ్ కి రా మీద నమ్మకం పోయింది. ఏ మిషన్ అయినా ఒంటరిగానే చేసుకునేవాడు. తన వల్ల ఇంకా ఎవ్వరి ప్రాణం పోకూడదని ఏ ఇన్ఫర్మేషన్ ఎవ్వరికి చెప్పకుండా ఒక గోస్ట్ లాగా మారిపోయాడు. విక్రమ్ కి లాస్ లేవు, రూల్స్ లేవు, అన్నిటికీ మించి మర్సీ లేదు. జస్ట్ తన ఇన్స్టింక్ట్స్ మీదనే డిపెండ్ అవుతాడు. ఎంత వర్స్ట్ సిచ్యువేషన్స్ లో అయినా రూత్లెస్ గానే బిహేవ్ చేస్తాడు. అందుకే అతన్ని అందరూ టైగర్ అని పిలుస్తారు. అలాంటి విక్రమ్ కి రా ఆఫీషియల్స్ అరవిందరాజ్ ఒకటి కాదు 2 మిషన్స్ అప్పగిస్తారు. ఒకటి కబీర్ ని ట్రేస్ చేయాలని, ఇంకోటి గరుడాని సేవ్ చేయాలి. విక్రమ్ ఈ మిషన్ కి ఒప్పుకుంటాడు. రా ఆఫీషియల్ అరవిందరాజ్ విక్రమ్ కి తోడుగా కావ్య లూథ్రా, డాటర్ ఆఫ్ కల్నల్ లూథ్రాని మిషన్ పార్ట్నర్ గా అసైన్ చేస్తారు. విక్రమ్ వద్దు అంటాడు. కానీ రా మాత్రం విధ్వంసం అయితే నువ్వు ఒక్కడవే చేయగలవు, అది మాకు కూడా తెలుసు, కానీ మాకు కబీర్ ప్రాణాలతో కావాలి, అందుకే కావ్యాని పంపుతున్నాం అని చెప్తారు. బికాస్ కావ్య లూథ్రా డాటర్ మాత్రమే కాదు, కబీర్ ఎక్స్ లవర్ కూడా అని చెప్తారు. విక్రమ్ ఇష్టం లేకపోయినా సరే అని అంటాడు. కావ్య లూథ్రా ఏకేఏ కియారా అద్వానీ విక్రమ్ కి మిషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ గరుడాని యాక్సెస్ చేయాలంటే ద గరుడా ప్రోటోకాల్ కీ ఉండాలి. ఇది మొత్తం 3 పీసెస్ గా డివైడ్ చేశారు. ఒక చిప్ ప్యారిస్ లో ఫ్రెంచ్ ఇంటెలిజెన్స్ హ్యాండ్స్ లో ఉంది. 2 ఇస్తాంబుల్లో XMIX స్పై ఇప్పుడు ఆర్మ్స్ డీలర్ అయిన ఎడ్వర్డ్ దగ్గర ఉంది. 3వది అది ఎక్కడ ఉందో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు ఇండియాని నాశనం చేయడానికి చూస్తున్న ప్రతి దేశానికి ఆ 3 పీసెస్ కావాలి. దాని వెనకాల పడుతున్నారు, ముఖ్యంగా ఫరూక్ హకాని అని చెప్తుంది తను. ఇప్పుడున్న టాస్క్ ఏంటి అంటే వాళ్ళకన్నా ముందు ఆ 2 కీస్ ని మనం సంపాదించాలి. అరవిందరాజ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫస్ట్ కీ ప్యారిస్ లో లవ్ మ్యూజియం లో ఉందని విక్రమ్ అండ్ కావ్య అక్కడికి వెళ్తారు. ఇక్కడికి ఆ ఫరూక్ మనుషులు ఖచ్చితంగా వస్తారు అనే ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఎలా అయినా వాళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా ఫరూక్ ని పట్టుకోవచ్చు అని ప్లాన్ వేస్తారు వీళ్ళు. ఇద్దరు మ్యూజియం మొత్తం చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తారు. ఫరూక్ మనుషుల కోసం వెతుకుతూ ఉంటారు. ఇంతలో సడన్ గా ఆ మ్యూజియం లోకి కబీర్ ఎంట్రీ. ఆ ఆఫీషియల్స్ అందరినీ తప్పించుకొని ఆ కీ పీస్ ని తీసుకుని పారిపోతాడు. విక్రమ్ కబీర్ ని చూసి షాక్ అవుతాడు. కబీర్ అండ్ విక్రమ్ కి ప్యారిస్ రూఫ్ టాప్స్ పైన చేస్ స్టార్ట్ అవుతుంది. కానీ ఎంత ట్రై చేసినా కబీర్ ని మాత్రం పట్టుకోలేకపోతాడు. దీని వల్ల విక్రమ్ రియలైజ్ అయిన విషయం ఏంటి అంటే కబీర్ అండ్ ఫరూక్ వేరే వేరేగా వర్క్ చేయట్లేదు, ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నది ఆ గరుడ కీ పీసెస్ సంపాదించడానికే అని చెప్పి. సో ఇప్పుడున్న ఒకే ఒక మెయిన్ టార్గెట్ కబీర్. తనని పట్టుకుంటే గరుడ కీస్ గురించి, కల్నల్ లూథ్రా చావు గురించి, ఫరూక్ గురించి, అన్నిటి గురించి నిజాలు తెలుస్తాయి. ఇంకో పక్క విక్రమ్ కి రా ఆఫీషియల్స్ అరవింద నుండి కాల్ వస్తుంది. ఏం చేస్తున్నావు నువ్వు? ఆల్రెడీ వాడు ప్యారిస్ లో ఉంచిన గరుడ కీని పట్టుకెళ్లిపోయాడు, ఇంకొక కీ దొరికితే మొత్తం నాశనం అయిపోతుంది అని విక్రమ్ ని తిడతాడు. విక్రమ్ అవన్నీ కోపంగా వింటూ కబీర్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు. తన చేతిలో ఉన్న గ్లాస్ ని విసిరి కొడతాడు. నెక్స్ట్ కీ నెంబర్ 2. ఇది ఇస్తాంబుల్లో ఉంది. ఇస్తాంబుల్ గ్రాండ్ బజార్ మీద గోల్డెన్ సన్ రేస్ స్ప్రెడ్ అయి ఉంటాయి. ఆ బజార్ లో షాప్స్ అన్ని జనాలతో, టూరిస్టులతో చాలా బిజీగా ఉంది. కానీ ఆ బిజీ బజార్ లోపలికి వెళ్తే ఒక ఖాళీ యాంటిక్ షాప్ ఉంటుంది. దాని ఓనర్ ఎడ్వర్డ్ క్రాలీ, XMI6 స్పై.
ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆర్మ్స్ డీలర్. అతని దగ్గర ఒక ఫాల్స్ డ్రాయర్ లో లాక్ టైటానియం కేసులో ఈ గరుడ యాక్సెస్ కీ ఉంది. ఈ కీతో శాటిలైట్ కమాండ్ ని ఓవర్ రైడ్ చేయొచ్చు. ఎడ్వర్డ్ దగ్గరికి ఒక టాల్ మ్యాన్ బ్లాక్ కోట్ అండ్ హ్యాట్ వేసుకుని వెళ్తాడు. ఎడ్వర్డ్ ముందుకు వెళ్లి తలెత్తుతాడు. ఎడ్వర్డ్ షాక్ అవుతాడు. కబీర్, నువ్వా? నిన్ను మళ్ళీ చూస్తా అనుకోలేదు అని చెప్తుంటే, నేను కూడా, కానీ ఇక నీ దగ్గర ఉన్న వస్తువుకి ఈ ఇస్తాంబుల్లో ఉండే టైం అయిపోయింది అని చెప్పి వాచ్ చూస్తాడు. భూమ్! ఒక పేలుడు పదార్థం తన డెస్క్ పైన వేసి ఆ కీని తీసుకుని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అక్కడి నుంచి మాయమైపోతాడు. ఇదంతా విక్రమ్ రూఫ్ టాప్ టెరాస్ నుంచి బైనాక్యులర్స్ లో ఇదంతా చూసి కబీర్ ఇక్కడికి వచ్చేస్తాడు అని చెప్పి కబీర్ కోసం వెళ్తాడు. ఇద్దరి మధ్య ఒక చేజ్ నడుస్తుంది. బైక్ మీద, అలానే ట్రైన్ మీద ఎలా అయినా కబీర్ ని పట్టుకోవాలని విక్రమ్ చాలా ప్రయత్నిస్తాడు. హోవర్ క్రాఫ్ట్ మీద చేజ్ కూడా అవుతుంది. ఫైనల్లీ కబీర్ దొరికేస్తాడు. విక్రమ్ కబీర్ ని అరెస్ట్ చేసి యాట్ లో తీసుకెళ్తాడు. తనకి వార్నింగ్ ఇస్తాడు. తనని యాట్ నుంచి ఒక వెహికల్ ఎక్కించబోతుంటే ఇంతలో సడన్ గా ఎవరో స్నైపర్ తో అటాక్ చేస్తారు. ఆ స్నైపర్ విక్రమ్ షోల్డర్ మీద కూడా కాలుస్తాడు. కబీర్ నవ్వుతూ అక్కడి నుంచి మాయమైపోతాడు. విక్రమ్ హాస్పిటల్లో ఉంటాడు. రా నుండి కాల్స్ వస్తాయి. ఇప్పుడు కబీర్ ని పట్టుకోవడం తప్ప మనకి వేరే దారి లేదు, గెట్ హిమ్ అట్ ఎనీ కాస్ట్ అని చెప్పి. అది వినగానే విక్రమ్ కావ్య కోసం చూస్తాడు. అక్కడ ఉండదు. విక్రమ్ కావ్యకి కాల్ చేస్తాడు. ఎక్కడా అని చెప్పి గట్టిగా మాట్లాడితే కబీర్ కి వినపడేంత దగ్గరలో ఉన్నా అని చెప్తుంది. గుడ్ అని చెప్పి నేను వస్తున్నా అని చెప్తాడు. విక్రమ్ కోపంగా హాస్పిటల్ నుంచి బయటకు వస్తాడు. ఇస్తాంబుల్ ఫైట్ జరుగుతున్నప్పుడు విక్రమ్ కబీర్ తో ఫైట్ చేస్తుంటే కావ్య మాత్రం కబీర్ ని ఫోకస్ చేస్తుంది. ఒకవేళ ఇక్కడ నుంచి కూడా తప్పించుకుంటే తను ఎక్కడ ఉన్నాడో తెలియాలి కదా అని కబీర్ ని ఫాలో అయ్యి ఫైనల్లీ కబీర్ ని పట్టుకుంటుంది. కబీర్ కి కావ్య తనని ఫాలో అవుతుందని తెలిసి తప్పించుకుందాం అనుకుంటాడు. కానీ కావ్య తనతో ఫైట్ చేస్తుంది. స్టిల్ ఎక్స్ లవర్ కదా, కొంచెం ఎమోషనల్ అవుతుంది. కావ్య ఎంత ట్రై చేసినా కబీర్ ని ఆపలేకపోతుంది. ఈలోపు విక్రమ్ అక్కడికి వచ్చి మళ్ళీ కబీర్ మిస్ అయ్యాడని చాలా బాధపడిపోతాడు. బట్ కావ్య విక్రమ్ దగ్గరకు వచ్చి కబీర్ ఎక్కడున్నాడో నాకు తెలుసు అని చెప్తుంది. విక్రమ్ షాక్ కి చూస్తాడు. కబీర్ తో ఫైట్ జరిగేటప్పుడు ఒక ట్రాకర్ పెట్టానని చెప్తుంది. అలా కబీర్ లొకేషన్ వీళ్ళు కనుక్కుంటారు. అది హెవీ స్నోఫాల్ అండ్ ఐసీ ఉండే ప్లేస్. ఒక రిమోట్ స్నో కవర్డ్ కేవ్ లో కబీర్ ఉంటాడు. విక్రమ్ అక్కడికి వెళ్తాడు. అక్కడే విక్రమ్ అండ్ కబీర్ కి ఫేస్ ఆఫ్. ఈసారి చేతిలో గన్స్ లేవు, జస్ట్ రా హ్యాండ్స్ టు హ్యాండ్స్ కాంబాట్. కోల్డ్, బ్రూటల్, రూత్లెస్. ఆ పంచెస్, ఎవ్రీ మూవ్ చాలా షార్ప్ గా తగులుతుంది ఇద్దరికి. కబీర్ అండ్ విక్రమ్ ఇద్దరు ఎవ్వరు తగ్గట్లేదు. ఇద్దరి ఫేసెస్ మొత్తం బ్లడ్ తో నిండిపోయాయి. కబీర్ విక్రమ్ వైపు కోపంగా చూసి ఫేస్ మీద ఇంకొక పంచ్ గుద్దబోతుంటే విక్రమ్ స్ట్రాంగ్ గా పంచ్ ని డిఫెండ్ చేసి అడుగుతాడు, కల్లం లోత్రా ఎక్కడా అని చెప్పి. కబీర్ కి అర్థం కాక ఏంటి అని అడుగుతాడు. కల్లం లోత్రా ఇంకా చావలేదని నాకు తెలుసు కబీర్ అని విక్రమ్ అంటాడు. కబీర్ కళ్ళు కొంచెం దగ్గరికి చేసి నమ్మనట్టుగా చూస్తాడు. గరుడాకి సంబంధించిన ఈ 3 కేసెస్ ఏ కంట్రీలో ఉన్నాయో తెలుసు, కానీ ఏ ప్లేస్ లో ఉన్నాయో లోత్రాకి మాత్రమే తెలుసు. ప్రాణం పోయినా ఆయన ఆ సీక్రెట్స్ ని బయట పెట్టడు. అలాంటిది నీకు చెప్పారంటే ఆయన ప్రాణం ఇంకా పోలేదని అర్థం అని అంటాడు. కబీర్ నవ్వుతూ నిజం చెప్తాడు. విక్రమ్ ఫైట్ ఆపేసి అసలు ఎందుకు ఇదంతా అని అడుగుతాడు. కబీర్ చెప్తాడు, జపాన్ లో ఫరూక్ గ్యాంగ్ తో ఫైట్ తర్వాత నా మీద, రూహీ మీద అటాక్ జరిగింది. బయట పడ్డాం కానీ రూహీ కండిషన్ ఇంకా చాలా క్రిటికల్ గా ఉంది. ఆ గ్యాంగ్ లో మన ఏజెంట్ ని కూడా చూశాను నేను. వాడి ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే గరుడాకి సంబంధించిన ఈ కీస్ ఎక్కడ ఉన్నాయో ఓన్లీ లూత్రాకి మాత్రమే తెలుసు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఆయన అకౌంట్ లో సేఫ్ గానే ఉన్నాయి. బట్ ఎవరు ఆయన అకౌంట్ ని హ్యాక్ చేసి ఆ డీటెయిల్స్ ని తీసుకున్నారు. సో వాళ్ళని అడ్డుకోవాలి అంటే నాకు కూడా ఆ కీస్ ఉండే ప్లేసెస్ తెలియాలి. అందుకే లూత్రాని కిడ్నాప్ చేశా అని చెప్తాడు. విక్రమ్ షాక్ అయి గరుడా కీస్ ఎక్కడ ఉన్నాయో లూత్రాకి మాత్రమే తెలిస్తే మరి మాకెలా ఇన్ఫర్మేషన్ ప్రతిసారి కరెక్ట్ గా తెలిసింది అని అడుగుతాడు. అంటే మన రాలోనే అమోల్ మన సీనియర్ అరవింద రాజేనా అని ఆశ్చర్యపోతాడు. అండ్ అరవిందో మాకు 2 కీస్ గురించి చెప్పాడు. అండ్ ఆ 2 కీస్ నీ దగ్గరే ఉన్నాయి. మరి 3వ కీ ఎక్కడుందని అడుగుతాడు. కబీర్ నవ్వుతూ తన చేతిని అలా రైట్ సైడ్ చూపిస్తాడు. ఏంటని చెప్పి కావ్య అండ్ విక్రమ్ అటు వైపుగా చూస్తే కళ్ళ లూత్రా స్లో మోషన్ లో నవ్వుతూ వీళ్ళ వైపు వస్తారు. విక్రమ్ అండ్ కావ్య షాక్ అవుతారు. విక్రమ్ కబీర్ వైపు చూస్తాడు. ఆ ఫైనల్ కి లూత్రా దగ్గరే ఉంది. ఎప్పుడైతే వాళ్ళ ప్లాన్ నాకు తెలిసిందో వెంటనే నేను లూత్రా సార్ వాళ్ళకి దొరికిపోకూడదని చెప్పి కిడ్నాప్ చేసేసి ఆయన చనిపోయినట్టుగా నమ్మించా. సో వాళ్ళ 3rd కి ఎప్పటికీ వెతకలేరు అని తన ప్లాన్ మొత్తం చెప్తాడు. విక్రమ్, ఏం ప్లాన్ వేసావు కబీర్, హ్యాట్స్ ఆఫ్ అని చెప్తాడు. అందరూ నవ్వుతారు. కానీ కావ్య మాత్రం భయంగా చూస్తూ ఉంటుంది. కబీర్ అండ్ లూత్రాకి ఏం అర్థం కాదు. ఏంటి కావ్య, ఈ విషయం నీకు ఆనందాన్ని ఇవ్వలేదా అని అడిగితే వెంటనే కావ్య తన దగ్గర ఉన్న మైక్ అండ్ కెమెరాని బయటకు తీస్తుంది. ఇప్పుడు మీరు చెప్తున్న ఈ విషయం నేనే కాదు, మన సీనియర్ అరవిందో రాజ్ కూడా వింటున్నాడు అని చెప్తుంది. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. కబీర్ వెంటనే ఆ మైక్ అండ్ కెమెరాని డిస్ట్రాయ్ చేస్తాడు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక సేఫ్ ప్లేస్ కి వెళ్ళిపోవాలని చెప్తాడు కబీర్. విక్రమ్ వైపు చూసి, విక్రమ్
మన ఇద్దరం ఒక టీమ్ గా ఉంటే ఈ మిషన్ ని సక్సెస్ చేయొచ్చు, టీమ్ గా ఉంటావా అని తన చేతిని ముందుకు చాస్తాడు. ఆల్రెడీ ఒకసారి టీమ్ గా వర్క్ చేసి తన తమ్ముడితో పాటు తన వాళ్ళందరినీ పోగొట్టుకున్న ట్రాజడీ గుర్తొచ్చి విక్రమ్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఏం చెప్పాలో అర్థం కాదు. ఈలోపు హెలికాప్టర్స్ వాళ్ళు ఉండే చోటుకి వచ్చేస్తాయి. ఆ గాలి పెద్దగా వీస్తూ ఉంది. కబీర్ ఆ హెలికాప్టర్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ముందుకు చాచిన చెయ్యి కిందకి దించేస్తుంటే విక్రమ్ ఆ చెయ్యిని పట్టుకుని కమాన్ కబీర్ అని చెప్పి పరిగెడతారు. విక్రమ్ అండ్ కబీర్ ఒకరినొకరు చూసుకొని స్మైల్ చేసుకుంటారు. అక్కడ ఫరూక్ గ్యాంగ్ తో పెద్ద చేజ్ అవుతుంది. విక్రమ్ అండ్ కబీర్ ఫరూక్ గ్యాంగ్ నుండి తప్పించుకుంటారు. ఇప్పుడు ఈ 3 keys వీళ్ళ దగ్గరే ఉన్నాయి. అంటే గరుడ సేఫ్ గానే ఉంటుందని చెప్పి పార్టీ చేసుకుంటారు. పార్టీ అంటే మన డాన్స్ ఉండాలి కదా. వార్ మూవీలో జై జై శివ శంకర్ రేంజ్ లో ఎన్టీఆర్ అండ్ హృతిక్ మధ్య క్రేజీ డాన్స్ సాంగ్ ఉంటుంది. ఈలోపు హాస్పిటల్లో రూహి కండిషన్ సీరియస్ గా ఉందని చెప్పి కబీర్ కి ఫోన్ వస్తుంది. కీస్ అన్ని లూత్రాకి ఇచ్చేసి విక్రమ్ ని జాగ్రత్తగా గార్డ్ చేయి అని చెప్పి కబీర్ వెళ్ళిపోతాడు. కానీ వెళ్ళాక అది ఫేక్ కాల్ అని తెలుస్తుంది. వెంటనే మళ్ళీ కబీర్ వాళ్ళ దగ్గరికి స్టార్ట్ అవుతాడు. ఇంతలో ఇక్కడ లూత్రా డాటర్ కావ్య మిస్ అయిపోతుంది. విక్రమ్ లూత్రాని ఒక సేఫ్ ప్లేస్ లో పెట్టి కావ్య కోసం వెళ్తాడు. ఒక ఫైట్ తర్వాత కావ్యాన్ని కాపాడతాడు. కానీ వచ్చి చూస్తే లూత్రా అక్కడ ఉండరు. ఇంతలో ఫరూక్ గ్యాంగ్ అక్కడికి వచ్చి కబీర్ అండ్ విక్రమ్ ని రక్తం వచ్చేలా కొట్టేసి వాళ్ళని అక్కడ ఒక హౌస్ లో కట్టేసి హౌస్ అరెస్ట్ చేస్తారు. కానీ దేశాన్ని ఎలా అయినా కాపాడాలని ఒక ఫైట్ చేసి అక్కడి నుంచి తప్పించుకుంటారు. అండ్ అప్పటికే సీనియర్ అరవింద్ రాజ్ మూమెంట్స్ ని ట్రాక్ చేయమని చెప్పి కబీర్ తన టీమ్మేట్ అదితికి చెప్పడం వల్ల వాళ్ళు ఎక్కడ ఉన్నారో కబీర్ అండ్ విక్రమ్ కి తెలుస్తుంది. ఇద్దరు గరుడ వాల్ట్ దగ్గరికి స్టార్ట్ అవుతారు. లొకేషన్ గరుడ వాల్ట్ బినీత్ అరేబియన్ సీ. టైం 3:46 AM IST. లూత్రా ఒక క్లోజ్డ్ బాక్స్ దాంట్లో కట్టేసి ఉంటాడు. ఒంటి మీద దెబ్బలుంటాయి. ఇంకో పక్క గరుడ కన్సోల్ స్క్రీన్ రెడ్ కలర్ లో ఫ్లిక్కర్ అవుతుంది. ఎమర్జెన్సీ సైరన్స్ వినిపిస్తున్నాయి. లోపల జనరల్ అరవింద్ రాజ్ తన దగ్గర ఉన్న ఆ 3 keys తో గరుడాని యాక్సెస్ చేస్తాడు. సిస్టమ్ వాయిస్ వస్తుంది. ఫైనల్ కీ వ్యాలిడేటెడ్. డ్రోన్ లాంచ్ ఇన్ 3 minutes. జనరల్ అరవింద్ రాజ్ ఒకేసారి డజన్స్ ఆఫ్ గరుడ డ్రోన్స్ ని ఇండియా పైన రిలీజ్ చేస్తాడు. అరవింద నవ్వుతూ ఈ గరుడ మన మ్యాప్ ని రీసెట్ చేస్తుంది, కంట్రీని రీబిల్డ్ చేస్తుంది అండర్ మై రోల్ అని నవ్వుతుంటే అది ఎప్పటికీ జరగదు అని అనుకుంటూ కబీర్ అండ్ విక్రమ్ లోపలికి వస్తారు. అరవింద్ రాజ్ ఏం భయపడద్దు, టూ లేట్, ఆల్రెడీ పనంతా అయిపోయింది, డ్రోన్స్ యాక్టివేట్ అయిపోయాయి అని నవ్వుతాడు. ఇంతలో విక్రమ్ ముందుకొచ్చి మీరు యాక్టివేట్ చేశారు, దాన్ని ఎలా నాశనం చేయాలో మాకు తెలుసు అని చెప్పి కబీర్ వైపు చూస్తాడు. ఇద్దరు గన్స్ బయటికి తీస్తారు. మళ్ళీ యాక్షన్ స్టార్ట్స్. ఇంతలో కబీర్ అంటాడు విక్రమ్ డ్రోన్ అప్లింక్ రీసెట్ చేయాలి, 60 seconds టైం ఉంది అని చెప్పి. నన్ను కవర్ చేయ కబీర్, నేను సిస్టమ్ దగ్గరికి వెళ్తాను అని చెప్తాడు. కబీర్ విక్రమ్ ని కవర్ చేస్తూ ఎదురొచ్చిన వాళ్ళందరినీ కాల్ చేస్తూ ఉంటాడు. విక్రమ్ ఆ సిస్టమ్ దగ్గరికి వెళ్తాడు. సిస్టమ్ వాయిస్ ఓవర్ రైట్ కోడ్ రిక్వైర్డ్ అని అంటుంది. విక్రమ్ కబీర్ కి విషయం చెప్తాడు. కబీర్ ఏమో ట్రై దిస్ D-98-Kal-Trident, ఇది లూత్రా పాస్వర్డ్. విక్రమ్ ఎంటర్ చేస్తాడు. సిస్టమ్ బ్లింక్ అవుతుంది. సిస్టమ్ వాయిస్ ఓవర్ రైట్ కోడ్ వ్యాలిడ్, ఎంటర్ బై న్యూరల్ ఆథరైజేషన్ అని చెప్తుంది. విక్రమ్ కి ఏం అర్థం కాదు. ఇది న్యూరల్ యాక్సెస్ పాస్వర్డ్ అడుగుతుంది, అది ఒక్క లూత్రాదే అవుతుంది, తను లేకుండా ఆపలేం అని అంటాడు. అరవింద్ నవ్వుతూ ఎగ్జాక్ట్లీ, కానీ లూత్రా ఎక్కడున్నాడో నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు గరుడాని మన దేశంలో విధ్వంసం సృష్టించకుండా ఎవ్వరూ ఆపలేరు అంటాడు. కబీర్ అండ్ విక్రమ్ ఇక దీన్ని ఆపడం కష్టం అని చెప్పి డిసప్పాయింట్ అయ్యి గట్టిగా అరుస్తారు. అరవింద ఏమో నో వన్ కెన్ స్టాప్ దిస్ అని నవ్వుతుంటే సడన్లీ మెయిన్ వరల్డ్ డోర్ ఓపెన్ అవుతుంది. పఠాన్ BGM. పఠాన్ స్లో మోషన్ లో తన చెయ్యి పైకెత్తి ఐ కెన్ స్టాప్ దిస్ అని అంటాడు. విక్రమ్ అండ్ కబీర్ షాక్ అయ్యి పఠాన్ వైపు చూస్తారు. ఈ గరుడ డిజైన్ టీమ్ లో నేను కూడా పార్టే, నేను లేకుండా ఈ కథ ముగుస్తుందా అని చెప్పి ఈ గరుడ అబార్ట్ చేయాలంటే ఆ యాక్సెస్ ఇద్దరికి ఉంది. ఒకటి లూత్రా, ఇంకొకటి పఠాన్ అని చెప్తూ స్లో మోషన్ లో నడుచుకుంటూ వెళ్తాడు. తనకి ఎదురుగా వచ్చిన వాళ్ళని కబీర్ అండ్ విక్రమ్ షూట్ చేస్తూ ఉంటారు. పఠాన్ స్లోగా కన్సోల్ దగ్గరికి వెళ్లి ఆ న్యూరల్ ప్యాడ్ మీద తన హ్యాండ్ పెడతాడు. ఒక బ్లూ లైట్ వెలుగుతుంది. గరుడ సిస్టమ్ వాయిస్ డ్రోన్ లాంచ్ అబార్టెడ్. అది చూసి అరవింద్ కోపంతో పఠాన్ ని కాలుస్తాడు. బట్ కబీర్ అడ్డుగా నిలబడతాడు. బుల్లెట్ కబీర్ షోల్డర్ కి తగులుతుంది. అది చూసి విక్రమ్ కోపంతో అరవిందాన్ని కాల్ చేస్తాడు. పఠాన్ నవ్వుతూ చెప్తాడు గరుడ ఇస్ ప్రొటెక్టెడ్, ఇండియా ఇస్ సేఫ్, బాయ్స్ ఇక్కడ నుంచి మీరు టేక్ ఓవర్ చేయండి అని చెప్పి తను వెళ్ళిపోతాడు. పెద్ద ఫైట్ అవుతుంది అక్కడ. బట్ సడన్లీ ఛాంబర్ మొత్తం వాటర్ తో నిండిపోతుంది. AI ఇంటర్నల్ బ్రీచ్ ని డిటెక్ట్ చేసి సెల్ఫ్ డిస్ట్రక్షన్ కి ఇనిషియేట్ చేస్తుంది. కబీర్ ఏమో కంగారుగా లెట్స్ మూవ్, ఇంకో 120 seconds లో ఈ వాల్ట్ కొలాప్స్ అయిపోతుందని చెప్తాడు. పైన హెలికాప్టర్ సహాయంతో అందరూ బయటపడతారు. కన్నెల్ అని మిగతా వాళ్ళు కూడా. లోపల ఇంకా కబీర్ అండ్ విక్రమే ఉంటారు. కబీర్ అంటాడు విక్రమ్ నువ్వు వెళ్ళిపో, నేను గరుడ వాల్ట్ క్లోజ్ చేయాలంటే మాన్యువల్ లెవర్ యాక్టివేట్ చేయాలి, దానికోసం నేను వెళ్ళాలి అని చెప్తాడు. విక్రమ్ నేను కూడా వస్తా అని అంటాడు. లేదు విక్రమ్, అది చాలా డేంజర్. ఈ గరుడాస్ న్యూక్లియర్ పవర్ డ్రోన్ ఎక్స్ప్లోడ్ అయితే అరేబియన్ సీ ని కంటామినేట్ చేసేస్తుంది, రేడియోలాజికల్ డిజాస్టర్ కి కారణమవుతుంది. దీనివల్ల ఎకోసిస్టమ్
సిస్టమ్ దెబ్బతిండం మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ గా ఇండియా మీద బ్లేమ్ కూడా పడుతుంది. నువ్వు వెళ్ళు, నేను రావచ్చు రాకపోవచ్చు. కబీర్ గుర్తుంది కదా, మనం ఇద్దరం ఒక టీం, విడిపోకూడదు అని విక్రమ్ ఎమోషనల్ అయిపోతాడు. అది చచ్చే వరకు మాత్రమే మై ఫ్రెండ్ అని నవ్వుతూ కబీర్ లోపలికి వెళ్ళిపోతాడు. విక్రమ్ ఆ హెలికాప్టర్ పై నుండి చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. కెమెరా పాన్స్ అవుట్. రాయ్ ఏజెన్సీలో మీటింగ్. కల్నల్ లూత్రా మాట్లాడతారు. ఎదురుగా కావ్య అండ్ విక్రమ్ కూర్చొని ఉంటారు. లూత్రా చెప్తున్నారు, మిషన్ మే బి వన్ బట్ ద వార్ అగైన్స్ సీక్రెట్స్ అండ్ బిట్రేయల్ కంటిన్యూస్. విక్రమ్ ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి. కబీర్ అనేవాడు అఫీషియల్ గా ఈ మిషన్ లో లేడు కాబట్టి తన పేరు కూడా అక్కడ వినిపించట్లేదు. కానీ విక్రమ్ కి తెలుసు, ఇక్కడ పడే ప్రతి చప్పట్లు వినాల్సింది, చేరాల్సిన చోటు కబీరే అని చెప్పి. ఆఫ్టర్ ఫ్యూ డేస్ కల్నల్ లూత్రాకి కాల్ వస్తుంది. ప్యారిస్ లో కబీర్ డాటర్ రూహీని అటాక్ చేసిన ఫరూక్ మనిషి బ్రూటల్ గా చనిపోయాడని. కల్నల్ లూత్రా షాక్ అవుతాడు. అంటే కబీర్ ఇంకా అనుకుంటాడు. కట్ లో హృతిక్ రోషన్ ఏకేఏ కబీర్ సిలోటే అది పడుతుంది స్క్రీన్ మీద. కావ్య ఇప్పుడు రాలో సైబర్ ఆప్స్ ని లీడ్ చేస్తుంది. ప్రాజెక్ట్ గరుడాని మళ్ళీ రీబిల్డ్ చేస్తున్నారు. ఈసారి ఇంకొంచెం స్ట్రాంగ్ అండ్ సేఫ్ గార్డ్ చేస్తున్నారు. మరియు విక్రమ్ ఇప్పుడు ఇండియా షాడో గార్డియన్ గా వర్క్ చేస్తున్నాడు. వన్ ఫైన్ డే ఒక న్యూ కేస్ ఫైల్ విక్రమ్ దగ్గరకు వస్తుంది. ఏ డేంజరస్ బ్లాక్ ఆప్స్ గ్రూప్ కాల్డ్ ప్రహర్. అండ్ ఈ గ్రూప్ కి టైగర్ అండ్ పఠాన్ కి కూడా ఏదో కనెక్షన్ ఉంది. ఇప్పుడు విక్రమ్ కూడా జాయిన్ అవ్వాలి అందులో. విక్రమ్ కి కల్నల్ ఫోన్ చేస్తారు. వాళ్ళు నీకోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి. విక్రమ్ ఏమో, నేను కోల్పోయింది చాలు సార్, ఇక ఎవ్వరితో టీమప్ అవ్వను అని చెప్తాడు. కల్నల్ ఏమో, కబీర్ ఇంకా బ్రతికే ఉన్నాడు, గుర్తుంది కదా, టీం అంటే చచ్చేంత వరకు విడిపోకూడదు అని చెప్తాడు. అది విన్నాక విక్రమ్ కళ్ళల్లో ఆనందం. ఒక్క మాట అంటాడు, తిరిగి వస్తున్నా అని చెప్పి. ద ఎండ్. పోస్ట్ క్రెడిట్ సీన్. లొకేషన్ అన్నోన్. అబాండెంట్ హౌస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ నోవేర్. ల్యాప్టాప్ లో ఫైల్స్ డీక్రిప్టెడ్ 100% అని వస్తుంది. ఆలియా భట్ ఆ ఫైల్స్ అన్ని ఓపెన్ చేసి చూస్తుంది. అందులో కబీర్ గురించి, విక్రమ్ గురించి, పఠాన్ అండ్ టైగర్ గురించి డీటెయిల్స్ ఉంటాయి. కల్నల్ లూత్రా ఫైల్ తో పాటు గరుడా డ్రోన్ ఇన్ఫిల్టరేషన్ ప్రాజెక్ట్ గురించి కూడా ఫైల్ ఉంటుంది. కానీ ఇంకా ఓపెన్ చేసే కొద్దీ వేరే ఫైల్స్ వస్తూ ఉంటాయి. ఆ ఫైల్స్ లో ఉండే కామన్ నేమ్ ప్రాజెక్ట్ ఒమేగా. ఆలియా భట్ షాక్ అవుతుంది. వెంటనే పక్కన నాప్ తీసుకుంటున్న శవారిని నిద్రలేపి, అర్జెంట్ గా మనం కల్నల్ లూత్రాకి రిపోర్ట్ చేయాలి. గరుడా డ్రోన్ స్కీమ్ అంతా ఒక పెద్ద డైవర్షన్, అసలు ప్లాన్ వేరే ఉంది అంటుంది. వీళ్ళిద్దరూ వెపన్స్ తో రెడీ అవుతున్న టైంలోనే ఒక 3 వెహికల్స్ నిండా అసాసిన్స్ వీళ్ళని హంట్ చేయడానికి వస్తారు. ఇద్దరు గన్స్ లోడ్ చేసి అసాసిన్స్ ని అడ్డుకోవడానికి రెడీ అవుతారు. యుద్ధం మళ్ళీ మొదలు. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వార్ చాట్ జీపీటీ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎంతమందికి నచ్చిందో మాకు తెలిసేది అలానే. అండ్ మీకు కూడా ఇంకెవరైనా సీన్స్ ఉంటే బాగుండేది అని అనిపిస్తే కామెంట్స్ లో చెప్పండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్, టీమ్ దైవ్యూ.